ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతోందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని. నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. సో ద్వాదశ రాశిలో భాగంగా సింహ రాశి వారికి మార్చి నెల ఎంతవరకు కలిసి వస్తుందంటారు? ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్ గా మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. ఒకటి హోలీ, పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్ లో మనకి ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుణ మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ, మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామము, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో, ₹1,00,000 సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించకపోవచ్చు. కరెక్ట్గా కనుక చేసుకుంటే వెరీ ఎవ్రీడే 1,00,000 రావచ్చాము. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుంది. అంటే కార్లు నడిపేట ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. సింహరాశి కనుక మనం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా యోగ్యంగా ఉన్నాయండి. సో ప్రకారంగా మనం ఫస్ట్ చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఇవంతా మనకి సింహరాశిలో ఉంటాయి. అయితే మనకి సూర్యుడి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూస్తున్నాం. పేరు బలం ప్రకారం మనం చూస్తే ఇందులో మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి సింహరాశి కింద వస్తారండి. తర్వాత గ్రహాల యొక్క స్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి 14వ తారీఖున మీనరాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారండి, బుధుడు ఉన్నారు, శుక్రుడు కూడా ఉన్నారు. అంటే 4 గ్రహాలు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అక్కడ ఉన్నారండి. తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారు. మీరు అడుగుతుంటారు కదండి ఏ ప్లేస్ లో ఉన్నారంటే 8వ ఇంట్లో ఎక్కువ వీళ్ళకి గ్రహాలు ఉన్నాయండి. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 8th హౌస్ లో ఎక్కువగా గ్రహాలు ఉండకూడదు. కాకపోతే వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల మిగతా గ్రహాలకి ప్రాబ్లం ఏం లేదు కదండి. కొంచెం సూర్యుడు వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వారం ఏమవుతుందంటే కుజుడు, బుధుడు, శుక్రుడు యోగ్యతనిస్తారు. ఎందుకంటే శుక్రుడు 8th హౌస్ లో బాగా యోగ్యతనిస్తారండి. అందుకని చెప్పేసి మిగతా కొన్ని గ్రహాలు బ్యాలెన్స్ చేయటం వల్ల ఒక్క సూర్యుడి విషయం తప్ప మిగతా విషయాలన్నీ చాలా బాగుంది. సో వీళ్ళకి ఏం చెప్తారంటే 7th హౌస్ లో మార్చి 14th వరకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే సో వీళ్ళకి వచ్చేటప్పుడు 14th వరకు అండి, మార్చి 14th వరకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొంచెం గమనించుకుంటే వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసినా కానీ ఈ రాశి వాళ్ళని ఏదో ఒక ట్రావెల్, ఊరికి వెళ్ళటము, లేదంటే కుంభమేళకి వెళ్ళటం, ఏదో సంథింగ్ చెప్తారండి. మీరు కొంచెం టెస్ట్ చేయొచ్చు. తర్వాత 11th హౌస్ లో ఉండటం వల్ల భూలాభం, పుత్ర ఆర్ధ లాభము, సంపద. అంటే ఒక రకంగా చూస్తుంటే ఒక సూర్యుడి నుంచి తప్ప మిగతా గ్రహాలన్నీ వీళ్ళకి చాలా యోగ్యతనిస్తాయని మనం గమనించుకోవాలండి. మనం డీటెయిల్డ్ కనుక చూస్తే వీళ్ళకి 8th హౌస్ లో సూర్యుడు ఉండండి. అది కూడా మార్చి 14th తర్వాత నుంచి 24th వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. టోటల్ మంత్ అంతా అక్కడే ఉంటారు, 30 days అక్కడే ఉంటారు. బట్ సూర్యుని యొక్క ప్రభావం కనుక చూసుకుంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటుందంటే మార్చి 14th నుంచి 24 మధ్య ఈ 10 days లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, పాజిటివ్ గానే నెగిటివ్ గా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఏంటి ప్రాబ్లం అంటే 8th హౌస్ లో ఉండటం వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి, తను ఉన్న స్థితి మంచిది కాదు, అలానే తను చూసే దృష్టి కూడా మంచిది కాదు. ఈ 2 ఆస్పెక్ట్లు కనుక మనం చూస్తే ఏమవుతుందంటే మనకి సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు 8th హౌస్ లో ఉంటే, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తు యథా రవి. 8th ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది,
ఫస్ట్ దుర్దోష శత్రు సంవాదం, అంటే దుష్ట పనులు చేయాలని ఒక ఆలోచన వీళ్ళకి వచ్చేస్తుంది. ఓకే. నెగిటివ్. తర్వాత శత్రువులతో వైరం, శత్రువులు వాళ్ళకి మనకి పడదు, పోయిపోయి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఈ టైంలో ఇలా వచ్చేస్తుంది. రెండోది వీళ్ళంతా వీళ్ళే చెడ్డపలిచి అన్న ఆలోచన వస్తుంటుంది. తర్వాత శత్రువులు వాళ్ళ మనాన్ని వదిలేకుండా వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ కనుక చేస్తే దాంట్లో లాభం రాదు వీళ్ళకి. రెండోది దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి దుఃఖం కలిగించే ఒక వార్త వీళ్ళు వింటారండి. ఓకే. సో ఈ విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం. అంతేకాకుండా వీళ్ళకి సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కుటుంబంలో కానివ్వండి, మనీ రిలేటెడ్కి సంబంధించిన ఒక భయం గొలిపే వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. బట్ భయమే కానీ రియల్ కాదు, భయం ఇస్ అ భయమే, సో మెంటల్ ఫీలింగ్. అయితే వీళ్ళకి కుజుడు బాగా యోగ్యతనిస్తున్నాడు. తను 11th హౌస్లో ఉండి 6th హౌస్లో చూసి ప్లస్ సెకండ్ హౌస్లో కూడా చూడటం వల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి దొంగతనాలు జరిగి వీళ్ళకి విలువైన వస్తువులు తీసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా కుజుడు వచ్చేటప్పటికి ఆరోగ్యాన్ని ఏమని చెప్తారంటే సంస్కృతంలో ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్ర లాభకృత్ అంటారు. అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశి గతే, అంటే ఏకాదశిలో ఉండటం చాలా ధైర్యంగా ఉంటాం. అంత ధైర్యంగా ఉండబట్టి వాళ్ళు పోయి శత్రువులతో గొడవ పెట్టుకుంటారు. ఏమవుతుంది, ఎవరు చూస్తారు నన్ను అని చెప్పేసి రాంగ్ పనులు చేయడానికి బోల్డ్గా వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రాలు తీసుకుంటారు, అనుకున్న పనులను అనుకున్న విధంగా. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనల్ గా వీళ్ళు లక్, వీళ్ళకి అదృష్టం అంటారు చూడండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మేము ఎస్కేప్ అయ్యాం అనుకుంటా, అట్లా ఏదో చేసేస్తారు, మొత్తానికి అనుకూలంగా టర్న్ అరౌండ్ ఉంటుంది. బట్ అది ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ జాగ్రత్త, అన్నిసార్లు అందరికి అవి కలిసి రాకపోవచ్చు కదా. అంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకంగా బాగలేదు అనుకోండి, ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. అదే అంటారు చూడండి, మనకి రీల్స్ లో వచ్చేస్తుంటాయి కదా, ఫెయిల్డ్ ఫ్రాంక్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఫ్రాంక్ చేయటం ఎందుకు, ఫెయిల్ అవటం ఎందుకు. అందుకని జాగ్రత్తగా ఎప్పుడైనా మన సన్మార్గంలో ఉంటే ప్రొటెక్షన్. మనం కొంచెం అప్పుడప్పుడు హ్యాంకీ బ్యాంక్ పనులు చేస్తుంటాం కదా, సహజం. అది మనం ఎత్తిన తర్వాత వాటికి రివర్స్ కూడా అలానే ఉంటుంది. తర్వాత వీళ్ళకి బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనీ సక్సెస్ వీళ్ళకి చాలా బాగుంటుందండి. తర్వాత మనకి 8th హౌస్ లో, మనకి ఇందాక 8th హౌస్ సూర్యుడు గురించి చెప్పుకున్నా కదండి, సూర్యుడు ఉండటం వల్ల కుజుడు అక్కడ ఉండటం వల్ల కొంచెం యోగ్యతనిస్తుంది. అంటే సూర్యుడు యొక్క పెట్టే ప్రభావం తగ్గి కొంచెం అంటే అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టడు. మనకి శుక్రుడు వచ్చేటప్పుడు న్యూట్రలైజ్ చేస్తాడండి, శుక్రుడు బ్యాలెన్స్ చేస్తాడు వాళ్ళు చేసే మనకి ఇప్పుడు సూర్యుడు పెట్టే ఇబ్బంది నుంచి. అయితే 8th హౌస్ లో గనక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే అండి, టైమ్లీ మంచి ఫుడ్ తింటారు, రాజదర్శనమాప్తి, ఇంకా బంధుమిత్ర సమాగమం, వీళ్ళు హయ్యర్ అఫీషియల్స్ ని కలవటము, వాళ్ళ దగ్గర ఒక వాతావరణమైన అనుకూలమైన సమాచారం లేదంటే వాళ్ళ నుంచి సపోర్ట్ రావటము, బంధువులు మిత్రులతో చక్కగా కలిసి ఉండటం, దుఃఖనాశం మహాసౌఖ్యం. మనం ఇందాక చెప్పుకున్నాం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉందండి. అలాంటి వాటిలో దుఃఖం ఏమైనా ఉంటే అవన్నీ పోయే అవకాశం ఎక్కువ ఉంది. మహాసౌఖ్యం, హ్యాపీగా ఉంటారు, టైమ్లీ ఫుడ్ అంతా చక్కగా తింటూ ఉంటారు. సో ఇందులో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమంటే, వీళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పెట్టే విషయం ఏం లేదంటే సూర్యుని యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో నార్మల్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉందంటారు వీళ్ళకి? నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో మఖా, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని, పుబ్బ, ఉత్తర అంటారు. సో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ పాజిటివ్ ఎక్కడుందంటే అండి, రాజ్యలాభము, క్షేమము, ఈ 2 పాజిటివ్. రాజ్యలాభం అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే. సో వీళ్ళకి రాజ్యలక్ష్మి కృపా కటాక్షం ఉండాలి వీళ్ళకి. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే ప్రాబ్లం ఎక్కువ ఉంది. తర్వాత ఫైనాన్షియల్గా డిఫికల్టీస్ కూడా వీళ్ళు ఫేస్ చేస్తారు ఏదో ఒక సిచ్యువేషన్లో. పూర్వ పాల్గొనే వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్గా ఉంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉందంటే రాజ్యలాభము ప్లస్ క్షేమంగా ఉంటారు. ఛాలెంజింగ్ ఎక్కడ ఉందంటే అండి, ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తర నక్షత్రం వాళ్ళకి చాలా క్షేమంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవి నక్షత్రం ప్రకారం. సో ఇంకా మెయిన్ ఇంకొంచెం మఖా నక్షత్రం వాళ్ళకి శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల. తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏమంటే మైల్డ్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళు అంత పెద్ద ఇబ్బంది పడే అవకాశం అయితే ఏమీ లేదు. మీరు చూసారు కదండి, ఉన్నా కానీ మైల్డ్ మోడరేట్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక నార్మల్గా వెళ్ళే మంత్ అని మనం చెప్పుకోవాలి. మరి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ ఏమంటేనండి, మనకి చాలా మంది నాకు ఫోన్లో మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నాకు చెప్పే ప్రాబ్లమ్స్కి ఈ హారోస్కోప్ చూస్తే ఉన్న ప్రాబ్లమ్స్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి కొన్నిసార్లు ఏమంటే చాలా పాజిటివ్ హారోస్కోప్ ఉంటుంది, కానీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు.
అది నేను కొన్నిసార్లు ఖండిస్తా, నేను అడుగుతూ ఉంటాను కూడా. అంటే సైకలాజికల్ గా ఎక్కువ ఫీల్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది, మంచి రాజకం, బట్ రియల్ లైఫ్ లో ఎక్కడో గ్యాప్ ఉంటుంది అనమాట. దాన్ని కొన్నిసార్లు మా ప్రిడిక్షన్ తప్పని వాళ్ళు అనొచ్చు. ఓకే, మాకు తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు మేము మంచి హస్బెండ్ ఉన్నారని చెప్తాం, సార్ మా హస్బెండ్ అలా కాదని చెప్తారు. అలా అని కాదంటే అది సైకాలజీ ఎక్కడో ఏదో ఉంటుంది అనమాట. అట్లా రేర్ గా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటుందండి. వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటేనండి, వీళ్ళకి క్షేమము రాజ్యలాభము చూపిస్తుంది. అంటే ఈ టైంలో సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా. అంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నా మీరు రియల్ లైఫ్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ గా ఏదైనా ఫేస్ చేసి టఫ్ గా కనుక ఉంటే మనకి ఏమన్నా శరణాగతి, నారాయణుని శరణ కోరితే అన్నీ వచ్చేస్తాయి అంట. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, విజయం అన్నీ వచ్చేస్తాయి. ఈ రాజ్యలాభం కావాలనుకున్న వాళ్ళకి పొలిటీషియన్ కానివ్వండి, సి లెవెల్ ఎంప్లాయీ కానివ్వండి, మిడ్ లెవెల్ అండ్ ఎబో లెవెల్ మేనేజర్స్ కానివ్వండి, ఎవరైనా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇంకా రావడానికి ఎవరికైనా డౌట్ కనుక ఉంటే వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేయించుకుంటే, దానికి ముందు ఇంకొన్ని చేస్తామంటే టోటల్ 2 days ప్రొసీజర్ కనుక చేసుకుంటే 3 to 6 months లో వీళ్ళకి మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మహర్షులు అది మనకు ఆ సిస్టమ్ ఇచ్చారండి, అది అడాప్ట్ చేసుకోవాలండి. లేదు 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 అనుకుంటే అట్లా మనం ఏదైనా సంథింగ్ చేయాలి కదా. లేనప్పుడు అదే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది కదా. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ ఉందండి. ఎవరైనా దగ్గర ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఒక హాఫ్ డే కుబేర పాశుపత హోమం కనుక చేయించుకుంటే కుబేరుని యొక్క దయ వల్ల 2 రకాల సినారియో ఉంటుంది. కొంతమందికి డబ్బు వచ్చి ఖర్చు అయిపోతుంది, అంటే వాళ్ళ దగ్గర నిల్వ ఉండదు. 100 రూపీస్ డైలీ సంపాదించుకుంటాను, ఓకే, 100 రూపీస్ ఖర్చు పెట్టేస్తున్నాను, నేను ఎప్పుడు ధనవంతి కాదు కదా. వచ్చిన 100 రూపీస్లో నేను ఒక 20 or 10 అలా పక్కన పెట్టేసుకుంటూ ఉంటే ఏదో ఒక టైంలో ధనవంతుడు అయిపోతాను. అయితే ఈ పని మనం చెయ్యం, అంటే సేవింగ్ చెయ్యం. అలా సేవింగ్ చేయకపోవటానికి కారణము, వచ్చిన డబ్బు మన దగ్గర ఉండకపోవటానికి కారణము కుబేరుని యొక్క కృప మన మీద లేకపోవడం. అందుకని చెప్పేసి కుబేరు పాశుపతం చేస్తే, ఎందుకంటే ధనం అక్కడ నిలవ ఉండాలంటే కుబేరుని యొక్క కృప మనకు ఉండాలి. అందుకని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా ఎవరి దగ్గర ధనం తీసుకున్నారండి? కుబేరుడి దగ్గరే తీసుకున్నారు కదండి. అందుకని కుబేరుడు ధనం నిలబెట్టుకుంటారండి. సో అందుకని కుబేరు పాశుపతం కనుక చేస్తే డబ్బు వస్తుందండి, ఖర్చు అవుతుంది, మేము ఎలా లేను అన్న వాళ్ళకి ఈ డబ్బు చక్కగా వాళ్ళ దగ్గర అక్యూములేట్ అయిపోయేసి వాళ్ళ దగ్గర స్థిరంగా ఉంటుందండి. అదొక మనకి ఒక బ్యూటిఫుల్ గా మనకి అందులో ఉందండి. మనకి వేదాలలోని కుబేరుడు గురించి, ఆయన గురించి మనం వినే ఉంటాం కదండి. ఆయనకి సంబంధించిన హోమం కూడా ఉందండి. ఇది కూడా రుద్రుడికి సంబంధించిన హోమం అనమాట. రుద్రాభిషేకంలో కుబేరుడికి సంబంధించిన మూల మంత్రం సంపుటీకరణ చేస్తే అది కుబేరు పాశుపతం అవుతుంది. అది చేయించుకుంటే ధనం ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉంది కాబట్టి ఆ అనుకూలమైన టైంలో మంచి మంచి పనులు చేస్తే అది వాళ్ళకి బాగుంటుంది. మనకి హోమాలు ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ కనుక చేస్తే ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ నుంచి బాగుంటుంది, పితృదేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తారు. ఇంకా వేరే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు ఈ డిస్కషన్ లో కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి అన్ని బయటపడేస్తాయి. సో సురేష్ బాబు గారు చెప్పినట్టుగా సింహరాశి వారు ఈ రెమెడీస్ ని పాటించండి, ఈ హోమాలు జపాలు అవి చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో, మీకు ఒకవేళ బాగా అనిపిస్తే నలుగురితో షేర్ చేసుకోండి. అంతే కదండి. ధన్యవాదాలు.